తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టు తీర్పు ఒక గట్టి చెంపపెట్టు. భారత రాజ్యాంగానికి చట్టాలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా దేశంలోని గౌరవ న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని ఈ తీర్పుతో మరోసారి రుజువైంది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ కుట్రలకు బ్రేక్ పడినట్లయింది. అది పీసీ ఘోష్ కమిషన్ కాదని ముమ్మాటికి పీసీసీ నివేదిక అని బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెబుతున్న మాట హైకోర్టు తీర్పుతో అక్షరాల నిజమని తేలిపోయింది. కమిషన్ విచారణలో సహజ న్యాయ సూత్రాలను పూర్తిగా విస్మరించడమే కాకుండా నిబంధనలకు పాతరేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారు. ఆ విషయాలతో హైకోర్టు కూడా ఏకీభవించింది. ఇది నిజంగా హర్షణీయం. రాజకీయ క్రీడ అంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని రాష్ట్రోన్నత న్యాయస్థానం స్పష్టంగా తెలియజెప్పింది. గోదావరి జలాలను పక్క రాష్ట్రానికి దోచిపెట్టి తెలంగాణలో వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టే కుతంత్రాలను ఇంకా కొనసాగించాలని చూస్తే రేవంత్ సర్కార్కు రైతుల చేతిలో వాతలు తప్పవు. ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ రైతుల పొలాలకు నీరందకుండా చేస్తున్న ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. రైతుల పక్షాన పోరాడేందుకు గులాబీ సైన్యాన్ని సిద్ధం చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, కాళేశ్వరం ప్రాజెక్టుపై అయితే గుంపు మేస్త్రి కుట్రలైతే పటాపంచలయ్యాయి. మరి ఆ విషయాన్ని అధికార పార్టీ గ్రహించే స్థితిలో ఉందా, లేదంటే హైకోర్టు ఇచ్చిన తీర్పుతోటి షాక్ లోనే ఉందా? కాళేశ్వరం కేసులో ఇవాళ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించిందని చెప్పుకోవచ్చు. ఇటు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కావచ్చు, రేవంత్ ప్రభుత్వానికి కావచ్చు, చెంపపెట్టు లాంటి తీర్పును ఇవాళ హైకోర్టులో వెల్లడించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీ ఘోష్ కమిషన్ నివేదికను కీలక పరిణామంలో సూచిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టొద్దనేటువంటిది హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో బీఆర్ఎస్ ప్రెసిడెంట్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. వాటితో పాటు ఎస్కే జోషి, అదేవిధంగా స్మితా సబర్వాల్, ఈ ఇద్దరు అధికారులకు కూడా పూర్తిగా దీంట్లో ఎవరైతే కమిషన్ పేర్కొందో ఆ కమిషన్ లో పేర్కొన్నటువంటి వాళ్ళందరికీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు, అది తెలంగాణ మొత్తం రాష్ట్రానికి వరప్రధాన లాగా కేసీఆర్ గారు దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినటువంటి నేపథ్యంలో అనేక అవకతవకలు జరిగాయనేటువంటి ఆరోపణల నేపథ్యంలో పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ నివేదిక సమర్పించినటువంటి విషయం తెలిసిందే. అయితే ఆ నివేదికపై చర్యలు తీసుకునే అవకాశం ఉండటంతో గతంలో కూడా అనేక రకాలుగా రాజకీయ ప్రలోభాలకు లోనై ఈ కమిషన్ రిపోర్ట్ ను కూడా బహిర్గతం చేసి అనేక మార్లు దీన్ని ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడానికి చేశారు. కానీ ఆ పీసీ ఘోష్ కమిషన్ అయినటువంటిది ఒక కమిషన్ కాదు, కేవలం రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ పైన కక్ష సాధింపు విధానంలో భాగంగా ఏర్పడినటువంటి కమిషన్ అనేటువంటిది బట్టబయలైంది. దీంతో మొత్తం ఇటు హైకోర్టులో వాదనలు విధించినటువంటి నేపథ్యంలో కమిషన్ ఏర్పాటు సరైనదేనని పేర్కొంటున్నటువంటి సమయంలో కమిషన్ తన నివేదిక రూపొందించే ప్రక్రియలో అవసరమైనటువంటి నిబంధనలు పూర్తిగా పాటించలేదనేటువంటిది హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కమిషన్ నివేదికలోని నిర్ధారణలు ప్రస్తుతం అమల్లో రాకూడదు అనేటువంటి కూడా చాలా స్పష్టం చేసింది. అదేవిధంగా ఈ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వం, అదేవిధంగా సంబంధిత అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో కాళేశ్వరం వ్యవహారంలో రాజకీయంగా అనేక రకాలుగా లబ్ధి పొందాలని చూసినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టుకోవడమే కాకుండా తెలంగాణకు మొత్తానికి వరప్రధానిగా ఏర్పాటు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత గొప్ప ప్రాజెక్టు ఈ సందర్భంగా హైకోర్టు తీర్పు ద్వారా తెలంగాణ ప్రజలందరికీ అర్థమైంది. రేవంత్ ప్రభుత్వం దాదాపు 2.5 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎట్లాంటి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా
కేవలం ఎంతసేపు మాజీ ముఖ్యమంత్రిని పదే పదే పరిశుద్ధ పదజాలంతో తిట్టడమే కాకుండా అనేక రకాలుగా వ్యక్తిగత హననానికి కూడా పాల్పడుతూ బీఆర్ఎస్ నాయకులని, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో సహా, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళతో సహా కేసీఆర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకుని వరకు అక్రమ కేసులు పెడుతూ రాక్షసానందం పొందుతున్నటువంటి సందర్భంలో ఇవాళ హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందనేటువంటి నేపథ్యంలో అన్ని రకాలుగా తమ అనుకూల మీడియాతో ఇవాళ అన్ని రకాలుగా బదనాం చేసే ప్రక్రియ కొనసాగిస్తారు. కానీ వాళ్ళ ప్రజాస్వామ్య దేశంలో అన్ని వ్యవస్థలు పతనమైనప్పుడు న్యాయస్థానాలు సామాన్యుడికి న్యాయం అందించడానికి ముందుంటాయి. న్యాయం నిలిచే ఉంది, గెలిచే ఉంది, బతికే ఉంది అనేటువంటి సంకేతాన్ని వాళ్ళ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను నిలిపివేస్తూ ఈ కమిషన్ చెల్లుబాటు కాదని, సెక్షన్ 8B ప్రకారం అది నిబంధనలు పాటించలేదని, ఆ కమిషన్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరైతే దాంట్లో చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ వాదన వినకుండా వాళ్ళను నిందితులుగా చేర్చడం సరైనది కాదు అని అభిప్రాయపడుతూ ఈ కమిషన్ నివేదిక చెల్లదని, వారిపైన ఎట్లాంటి చర్యలు తీసుకోకూడదనేటువంటిది రాష్ట్ర చీఫ్ జస్టిస్ ఇవాళ ఆదేశాలు జారీ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద చెంపపెట్టే తగిలిందని చెప్పుకోవచ్చు. రేవంత్ సర్కార్ కు పదే పదే కోర్టులలో భంగపాటు జరిగినా కూడా ఇంకా బుద్ధి మార్చుకోకుండా వక్రబుద్ధితో ముందుకు వెళ్తున్నటువంటి రేవంత్ కు ప్రజలే త్వరలోనే గుణపాఠం చెప్తారని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.